కౌంట్ అవుతా ఉంది. 1, 2, 3, 4 మీ 100 తప్పులు పూర్తయినాయి. ఇంకా ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టి మీ సమక్షంలోనే అవతల వాళ్ళేమో దాడులు చేస్తే పట్టించుకోకుండా మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతా ఉన్నాయి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు, మేమే జైలు బారోల మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం. మీ చేతగానితనం, మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కానీ కేంద్రాన్ని కానీ కోర్టుల్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి, తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. తప్పులు చేసి దుష్ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే, విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు. తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం. మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి. కాపు నాయకులని అనగదొక్కాలనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు గమనించండి అని చెప్పి కోరుతూ, అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ పాత్రికా సోదరులందరి నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతే కదన్నా? థ్యాంక్ యూ. అక్కడ ఉద్యోగం చేయమనంటే ఉద్యోగం చేయరు పోలీసు వాళ్ళు. దగ్గరుండి కళ్ళప్పగించుకుని కార్లు నిప్పు పెట్టి అంటిస్తూ ఉంటే దగ్గరుండి వాళ్ళే చూస్తారు. ఇంటికి మీద దాడి చేసి ఇల్లు దగ్ధం చేస్తూ ఉంటే దగ్గరుండి వాళ్ళే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయనకి ఒక మోరల్ సపోర్ట్ని ఇవ్వడం కోసం వెళ్తామనంటే ఇంటి చుట్టూ ఈ మాదిరిగా డిఎస్పీలు, 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులు అందరూ కలిపి ఇక్కడికి వస్తారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏదైతే దాడి జరిగిందో దానికి కోత వేట్లోనే, కోత కొంచెం అంటే కొంచెం దూరంలోనే డీజీపీ కార్యాలయం ఉంది, ఎస్పీ కార్యాలయం ఉంది, ముఖ్యమంత్రి నివాసం ఉంది, మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఏఆర్లో 100 మంది వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి దాన్ని అరికట్టచ్చు, దాన్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ అది చేయరు. అక్కడికి వెళ్ళి ప్రేక్షక పాత్ర చూస్తూ ఉంటారు. 100 మంది 5-6 గంటల పాటు, 10 నిమిషాలు కాదు, లేకపోతే 1 గంట కాదు, గంటల తరబడి ఉదయం నుంచి రాత్రి 2-3 వరకు కూడా కంటిన్యూగా దాడి చేస్తూ ఉంటే కనీసం పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళేమో 30 మందో 50 మందో ఉంటారు, వాళ్ళేమో కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. లేకపోతే ఏఆర్లో ఉన్నటువంటి వాళ్ళని కనీసం 100 మందినో 200 మందినో వెంటనే అక్కడ డిప్యూట్ చేసి అక్కడ పంపించేటటువంటి కార్యక్రమం చేస్తారంటే చేయరు. ఇట్లా జరిగినటువంటి దాడులకి ఖండిస్తూ వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇస్తామనంటే మాత్రం మా ఇంటి చుట్టూ వెంటనే ఉదయం నుంచే సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఎస్ఐలు, 50 మంది 100 మంది పోలీసులు మాత్రం మా చుట్టూ వస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ పద్ధతి మేమందరం కూడా ఒక ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారిని ఏదోలాగా అంతమందించాలనేటువంటి కుట్ర పన్నుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ,
ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి డైరెక్షన్లో పోలీసులే కుట్రకి దారి చేస్తారనేటువంటి ఒక అనుమానాలు అయితే చాలా స్పష్టంగా మాకు ఉన్నవి. అందుకే ఇవాళ రాష్ట్రపతిని గారిని కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, వెంటనే కోర్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం, ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబటి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏం జరుగుతూ ఉందో మాకు స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రాంబాబు గారి తరపున అడ్వకేట్ వెళ్తే కూడా అడ్వకేట్ను కూడా లోపలికి అలౌ చేయకుండా ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఈవేళ అడుగుతూ ఉన్నాం. సో అందు గురించే వారి కుటుంబానికి వారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.